రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదామా? ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుని కోపం రగులుకుందంట. అసలు దేవునికి కోపం వస్తుందా? మనకు వస్తుంది కోపం కదండి, మనకి చాలా ఈజీగా వస్తుంది. కానీ దేవునికి కోపం వస్తుందా అంటే దేవునికి కూడా కోపం వస్తుంది. దీర్ఘశాంతుడు అంట దేవుడు. ఏంటండి ఆ దీర్ఘశాంతం అనే మాటని ఇలాగే పలకాల. దీర్ఘశాంతం అంటే సరిపోదు. దీర్ఘశాంతం అంటే లాంగ్. అంత త్వరగా ఇరిటేట్ అవ్వడు, అంత త్వరగా కోపం తెచ్చుకోడు, అంత త్వరగా రివెంజ్ తీర్చుకోవాలని అనుకోడు, అంత త్వరగా యాక్షన్లోకి వెళ్ళడు దేవుడు. చూద్దాంలే, సహిద్దాంలే, ఓర్చుకుందాంలే, ప్రేమిద్దాంలే, దీవిద్దాంలే అని దేవుడు వెయిట్ చేస్తా ఉంటాడంట. దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమాగుణం కలిగిన దేవుడు, క్షమాపణకు ఒక ఎంబాడిమెంట్ ఆఫ్ ఫర్గివ్నెస్ దేవుడు. అయితే ఆయనకి కోపం వచ్చిందంట దేవుని ప్రజల మీద. దేవునికి కోపం వచ్చింది దేవుని ప్రజల మీద. అసలు దేవునికి ఎప్పుడు కోపం వస్తుందంటే, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్, దేవుని ప్రజలు ఆయనను మర్చిపోతే ఆయన కోపం వస్తుందండి. దేవుని ప్రజలు ఆయనని మర్చిపోతే, తండ్రి ఒకవేళ కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే కొడుకుండి నువ్వెవరు అన్నాడు అనుకోండి, ఎట్లుంటుందండి తండ్రికి? దట్ ఈస్ సంథింగ్ దట్ ద ఫాదర్ కెనాట్ టేక్. తండ్రి తీసుకోలేడు ఆ మాట. కన్నది నేనురా, పెంచింది నేను, పెద్ద చేసింది నేను, ఇంత స్థితికి తీసుకొస్తే నన్ను మర్చిపోయి నువ్వెవరంటావా? ఏ తండ్రైనా తీసుకోలేడండి. ఇప్పుడు పరలోకపు తండ్రి, దేవాది దేవుడు, సృష్టికర్త ఏదైనా సహిస్తాడు. కానీ తన ప్రజలు ఆయన మర్చిపోతే హీ కెనాట్ టేక్ ఇట్, హీ కెనాట్ టాలరేట్. దేవాది దేవుడు అది తట్టుకోలేడు. కానీ చరిత్రలో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా మాటి మాటికి దేవుని ప్రజలు దేవుని మర్చిపోయారు అనే మాట చాలా కామన్ గా మనకు కనబడుతుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, కాలాలు తరాలు మారిపోతా ఉన్నాయి. జనరేషన్ కదండి, ఒక్కొక్క జనరేషన్ కొత్త జనరేషన్స్ పుట్టుకొస్తానే ఉన్నాయి. తల్లిదండ్రుల తరం కంటే మన తరంలో మనకి జ్ఞానము చాలా పెరిగిపోయింది. మన తరము కంటే మన తర్వాత తరానికి ఇంకా జ్ఞానము ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు తమ తర్వాత తరాలకు ఆస్తిపాస్తులనో లేకపోతే జెనెటిక్ గా వారిలో ఉన్నవో వాటన్నిటిని మనం అందించేస్తానే ఉంటాం తర్వాత తరాలకి. కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుణ్ణి తెలియని ఒక కొత్త తరము పుట్టిందంట. ఇది ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1st వర్స్ లో యెహోషువ మృతి నొందిన తరువాత అనే మాట ఉంటది. మొదట దేవుడు ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసుకున్న నాయకుడు మోషే మృతి నొందిన తర్వాత దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వంలో యెహోషువ మాత్రం దేవుని ప్రజలను ఎప్పటికప్పుడు వారిని బలపరుస్తూనే ఉండేవాడు, ఎప్పటికప్పుడు వారికి జ్ఞాపకం చేస్తూనే ఉండేవాడు. మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని తన డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ తను చెప్పేశాడు. ఇప్పుడు యెహోషువ కూడా ఏ మనిషి ఎల్లకాలం జీవించరు, దేవుడు ఒక్కడే శాశ్వతుడు. సో యెహోషువ కొరకు దేవుడు నిర్ణయించిన కాలం అయిపోయింది. యెహోషువ ఈ లోకంలో దేవుడు తనకిచ్చిన అసైన్మెంట్ ముగించుకొని దేవుని రాజ్యానికి పరలోక పిలుపు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఒక సరైన నాయకత్వము లేకపోయింది. వారిని దేవుని మార్గంలో పెట్టడానికి, ప్రోత్సాహపరచడానికి, ముందుకి పుష్ చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు కుటుంబాలు ఎలా తయారైపోయాయంటే దేవుడు లేని వారిగా కుటుంబాలు తయారైపోయి దేవుడిని తర్వాత తరాలకు అందించే
అందించలేని స్థితిలో కుటుంబాలు ఉండిపోతే దేవుని తెలియని, దేవుని కార్యాలను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. చూడండి, పేరెంట్స్ చాలాసార్లు పిల్లలతో కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే, ఈ పక్కింటోడు మనకు చాలా అపకారం చేశాడు, మేము చనిపోయాకైనా సరే పక్కింటోళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు, వారు ఎప్పటికైనా మనకి శత్రువులే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొంచెం పాస్ ఆన్ చేసేసి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. బట్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఇస్, ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో తమ భక్తిని, తమ విశ్వాసాన్ని, తమ జీవితంలో దేవుని చేసిన కార్యాలను తర్వాత జనరేషన్కి చాలా మంది అందించకుండా వెళ్ళిపోతా ఉన్నారండి. అందుకే ఇప్పుడు వస్తున్న తరం అంతా ఎలా తయారవుతుందంటే దేవుడు లేని తరముగా పుడతా ఉంది. అందుకే ఒక మాట ఉంటుంది, ఒక కొటేషన్, అదేంటంటే ఈ రోజుల్లో కుకింగ్ ఏమో ఫైర్లెస్ అయిపోయిందంట. కుకింగ్ హ్యాస్ బికమ్ ఫైర్లెస్, కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ వైర్లెస్, డ్రెస్సెస్ హ్యావ్ బికమ్ స్లీవ్లెస్, అన్నీ లెస్ అయిపోయి ఆఖరికి అవర్ జనరేషన్ హ్యాస్ బికమ్ గాడ్లెస్ అంట. అది తగ్గింది, ఇది తగ్గింది, అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆఖరికి ఏం తక్కువైపోతుందంటే మనుషులలో దేవుడు లేని పరిస్థితి, దేవుణ్ణి అందించలేని పరిస్థితి. యెహోషువ మృతి నొందిన తరువాత దేవుని ఎరుగని ఒక క్రొత్త తరము పుట్టిందంట. ప్రతి కుటుంబం ఒక తీర్మానం తీసుకోవాలండి. అదేంటంటే, నా తర్వాత తరానికి, నా తర్వాత ఉన్న వారికి నేను ఒకవేళ ఆస్తిపాస్తుల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి మాత్రం ఇచ్చే నేను వెళ్ళాలి. తీసుకుంటారండి ఆ తీర్మానం? ఇక్కడున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మేక్ దట్ డెసిషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ టుడే. నేను ఏం అందించినా అందించకపోయినా భక్తి మార్గాన్ని అందించాలి, రక్షణ మార్గాన్ని అందించాలి, ప్రభు యందు భయభక్తులను నేను అందించి వెళ్తే చాలు ఈ జీవితానికి అని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ కుటుంబాలు, మీ తర్వాత తరాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ రోజుల్లో పీపుల్ ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ గాడ్. దేవుడి గురించి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండట్లేదండి చాలా మందికి. మేము లాస్ట్ సాటర్డేనే యుఎస్ నుంచి మరి అమెరికా దేశంలో పరిచయం ముగించుకొని భారతదేశానికి వచ్చాం. ఫైనల్గా మేము న్యూయార్క్ అనే సిటీలో ఉన్నాము. న్యూయార్క్ దగ్గర నుండి బఫలో అనే ఒక ప్రాంతం ఉంది, బఫలో అనే సిటీకి వెళ్ళాం. బఫలో అనే సిటీలో ఒక రెస్టారెంట్లో భోజనం చేయడానికని వెళ్తే, సరే అక్కడ బఫే, ఎవరికి వాళ్ళు ఫుడ్ పిక్ చేసుకుంటా ఉన్నారు. సరే ఫుడ్ తీసుకుంటా ఉంటే ఒక ఇండియన్ వచ్చాడండి. ఆయనకి మమ్మల్ని చూడగానే ఆయన కళ్ళు మెరిసాయి. ఎందుకంటే అమెరికా దేశంలో మా వాళ్ళు కనబడుతున్నారు అని. ఆయన కూడా ఆనందపడి, మీరు ఎక్కడి నుండి అని అడిగాడు. మేము అడిగాం మీరు ఎక్కడి నుండి అని. మీరేం చేస్తుంటారని అడిగితే వెస్లీ గారు పక్కనున్న బ్రదర్ చెప్పారు, ఈయన ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, చాలా దేశాలు ఈయన తిరుగుతూ ఉంటారు. అంటే దేనికోసం తిరుగుతూ ఉంటారు, దేని గురించి స్పీచ్లు ఇస్తూ ఉంటారని చాలా ఆసక్తిగా, మంచి స్మైల్తో, చాలా ఇంట్రెస్ట్గా అడిగాడండి. ఈయన గాడ్ గురించి చెప్తాడండి అనగానే ఆయన మొహం అంతా ఇలా అయిపోయింది. గాడ్ అంటే ఆ టాపిక్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి అని వెళ్ళిపోయాడండి. ఏంటంట, గాడ్ అంటే ఇంక వేరే ఏది చెప్పినా ఆయన చాలా ఆసక్తి చూపేవాడే, కానీ అప్పటి వరకు ఉన్న ఎంతూజియాజము, అప్పటి వరకు ఉన్న ఆసక్తి, గాడ్ అనే మాట అంతే. దేవుడు అన్నారు, ఈవెన్ యేసయ్య అని కూడా అనలేదు ఆ బ్రదర్. హీ టాక్స్ అబౌట్ గాడ్, హీ షేర్స్ అబౌట్ గాడ్ అన్నారు అంతే. గాడ్ అనగానే ఇంకా ఆయన మూసుకుపోయాడండి. టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంటుంది కదా, అలా పట్టుకోగానే ఆకులు ముడుచుకుపోతాయి, అలా ముడుచుకొని వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు. ఆ దేవుడు అనే మాటే ఆయనకి పడట్లేదంటే ఎంత ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నాడో. నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. దేవుణ్ణి ఎరుగని క్రొత్త తరం పుట్టింది అనే మాట మనం చదివాము. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యోసేపు తన కుటుంబం అంతటిని రక్షించుకోవడానికి, యోసేపు ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడిన తరువాత యోసేపు ఫరోతో మాట్లాడి, నా తండ్రిని, నా ఇంటి వారందరినీ నేను ఇక్కడికి తీసుకొస్తానంటే వారి కొరకు ఒక
ప్రత్యేకమైన ప్రాంతాన్ని, గోషెను అనే ప్రాంతాన్ని ఫరో ఏర్పాటు చేసినప్పుడు యోసేపు కుటుంబీకులంతా చాలా బాగా బ్రతుకుతున్నారండి, చాలా మంచిగా ఫ్లరిష్ అవుతున్నారు. అయితే యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చాడంట పరిపాలనలోకి. ఆ క్రొత్త రాజుకి యోసేపు ఐగుప్తుకి ఎలా బ్లెస్సింగ్ గా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు ఆ క్రొత్త రాజు వచ్చి అనుకున్నాడు, ఈ ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచో మన దగ్గరకు వచ్చారు, వీళ్ళు రోజు రోజుకి సంఖ్యలో పెరిగిపోతా ఉన్నారు, రేపు ప్రొద్దున ఈ ఇశ్రాయేలీలో మనకు ఒక థ్రెట్ అయిపోతారేమో, మనకు వీరి వలన ఏదన్నా కష్టం వస్తుందేమో అని ఇశ్రాయేలీలను బహుగా కఠినమైన శ్రమ పెడుతూ వారితో వెట్టి పనులు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టారు. కారణం ఏంటంటే యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ ఎవరండి? ఏలీ ఒక యాజకుడు, దేవుని మందిరములో యాజక ధర్మం చేసే వ్యక్తి. ఇంత భక్తి కలిగిన తండ్రికి ఇంత భక్తిహీనులు ఎలా పుట్టారంటే ఏలీ తన కొడుకులని దేవునిలో పెంచడంలో ఫెయిల్ అయిపోయాడండి. చాలా మంది ఊరంతా బాగు చేస్తారు కానీ ఇల్లంతా పెంటలా పెట్టుకుంటారు. అర్థమవుతుందండి? ఈ ఊరంతటికి వెళ్ళి అందరికీ మంచి మాటలు చెప్తారు కానీ ఇల్లు మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి. అర్థం ఏంటంటే ఇంట్లో వాళ్ళని సరి చేసుకోరు, ఇంట్లో వాళ్ళకి ముందు ప్రభు మాటలు చెప్పరు కానీ బయట వాళ్ళందరికీ చెప్తా ఉంటారు. ముందు మన ఇంటిని మనం ప్రభు కొరకు చక్కబెట్టుకొని, ముందు మన కుటుంబాన్ని మనం ప్రభు కొరకు మరి నిలబెట్టుకొని రక్షణ అనుభవంలోకి కుటుంబం అంతా వచ్చిన ఆ తర్వాత అందరి గురించి కూడా నీవు ఆలోచన చేయాలి. ఏలీ మంచి యాజక ధర్మం చేశాడు, మంచి పరిచర్య చేశాడు, కానీ ఏలీ తన తర్వాత తరానికి దేవుని అందించలేక వెళ్ళిపోయాడు. ఏలీ కుమారులు వయసులో పెద్దోళ్ళు, సమూయేలు వయసులో చిన్నవాడు. ఏలీ కుమారులకు పరిచర్య బ్యాక్గ్రౌండ్ ఉంది, సమూయేలుకు పరిచర్య బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ సమూయేలు దేవుని ఎరిగాడు, దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. అందుకే గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా, దేవుని చేతిలో బహుబలంగా రాజులను అభిషేకించిన ప్రవక్తగా మనం సమూయేలును చూస్తే ఏలీ కుమారులు దుర్మార్గులై దుర్మరణం పాలయ్యారనే మాట వాక్యాలను చూస్తామండి. దుర్మార్గులు ఎందుకు అయ్యారంటే దేవుని ఎరుగక దుర్మార్గులు. కొంతమంది తల్లులు ఏమనుకుంటారు తెలుసా అండి, మా అబ్బాయి మంచోడండి, దేవుడు తెలియదు కానండి చాలా మంచోడండి. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎంత మంచోడైనా అది కొన్ని సందర్భాల్లో భయంకరమైన దుర్మార్గతలోనికే నడిపిస్తుంది, దుష్టత్వంలోనికే నడిపిస్తుంది. ఆశీర్వాదాలు కొన్నిసార్లు వారు పోగొట్టుకునే స్థితికే ఖచ్చితంగా నడిపిస్తుంది. మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో కూడా దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనును గురించి మరి పలుకుతున్న ఒక మాట మనం చూస్తాం. చూడండి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దావీదు తన చరమాంకంలో, ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ద లాస్ట్ డేస్ ఆఫ్ కింగ్ డేవిడ్. దావీదు రాజు ఇంకా జీవిత అంతంలో సొలొమోనుతో చెప్తున్న అమూల్యమైన వజ్రాల లాంటి, ముత్యాల లాంటి మాటలు, వెరీ ప్రెషియస్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఏం చెప్తున్నాడంటే, సొలొమోను నీకు చాలా జ్ఞానం ఉందయ్యా. బైబిల్ గ్రంథంలో సొలొమోను గురించి చదివితే అతనికి ఉన్నంత జ్ఞానం అతని ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరికి లేదంట. బాటనీలో, జువాలజీలో, లిటరేచర్లో ఇంకా ఆయన ఎన్ని పిహెచ్డీలు చేశాడో ఆయనకే తెలియదు. ఈ రోజుల్లో ఉన్న పరిభాషలో చెప్పుకోవాలంటే కదండి, వృక్ష శాస్త్రం, ఈ జంతువుల గురించి
ఆ తర్వాత లిటరేచర్, ఎన్ని పాటలు రాశాడో, ఎన్ని లిటరేచర్ ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్లో ఆయన చక్కని ప్రావీణ్యతను సంపాదించుకున్నాడో, విశేషమైన జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చినప్పటికీ దావీదు అంటున్నాడు, బుక్స్ నువ్వు ఎన్నన్నా రాసుండొచ్చయ్యా, నీకెంత నాలెడ్జ్ అయినా ఉండుండొచ్చు ఈ లోకపరంగా, కానీ నీవు ఆయనను తెలుసుకొని, కుమారుడా నీవు దేవుని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నా. నాకున్న ఆశ అదే. సొలొమోను కొరకు దావీదు ఎన్నో ఏర్పాటు చేశాడు, ఎన్నో సమకూర్చాడు. ఇన్ఫాక్ట్ దావీదు తర్వాత సింహాసనాన్ని సొలొమోనే అధిష్ఠించాడు. దేవుని మందిరం కట్టడానికి దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కాదు నీ కుమారుడైన సొలొమోన్ నేను ఏర్పాటు చేసుకున్నానంటే, దావీదు ఆ మందిరం కట్టబడుట కొరకు తాను ఎన్ని సమకూర్చగలడో అన్ని రిసోర్సెస్ సమకూర్చే వెళ్ళాడండి. హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ సన్. కానీ కుమారుని నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించాలయ్యా, ఎందుకంటే దేవుని నీవు విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జిస్తాడు. బీ వెరీ కేర్ఫుల్ సోలమన్, నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టావంటే నిన్ను ఆయన ప్రక్కన పెట్టేస్తాడు. సో మన కుటుంబాలలో, మన తర్వాత తరాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే, ఈ లోక సంబంధంగా ఎన్ని ఉన్నా, ఎన్ని సంపదలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని స్థితిగతులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ప్రభువును ప్రక్కన పెట్టి ఆయనను తెలుసుకోలేకపోతే అంతకన్నా దుర్భరమైన జీవితము మరి ఒకటి ఉండదు. ఇందాక మనం చదువుకున్నాము, దేవుని ప్రజలు ఆయనకు కోపాన్ని తీసుకొచ్చారంట, ఆయన మనసుని బాధించారంట, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారంట. దేవుని ఎరుగని వారు, దేవుని తెలుసుకోని వారు, దేవునికి విలువ ఇవ్వని వారేమో ఇందాక మనం చదివాం కదండి, ఆయన విసర్జించిన వారు విసర్జించబడతారని. ఇప్పుడు దేవుని ఎరిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా. దేవుని ఎరుగని వారేమో నశించిపోతారు. దేవుని ఎరిగిన వారు ఏమవుతారంటే, దే విల్ బి స్ట్రాంగ్ అండ్ దే విల్ డూ వాలియంట్ థింగ్స్. వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. గొప్ప కార్యాలు పొందాలని ఉందండి మాకు, అందరి ఎక్స్పెక్టేషన్ అదే. గొప్ప కార్యాలు మా తర్వాత తరంలో కూడా చూడాలని ఉందండి, మా కుటుంబాల్లో కూడా చూడాలని ఉందండి. ఆశ నీకుంటే ప్రభువును ఎరిగి, ప్రభువును కలిగి, ఆయనను ముందు పెట్టుకొని ఆయనకు విలువిచ్చి జీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అనే మాట. ఇప్పుడు ఇశ్రాయేలీలు 2వ సమూయేలు గ్రంథం దగ్గరకు వద్దాం తిరిగి. 2 Samuel chapter 24. ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఏంటంటే, దేవునికి కోపం పుట్టించారంట. అంటే ఊరికే రాదు దేవునికి కోపం, చాలా దేవునికి డిజొబీడియంట్ అయిపోయారు, అవిధేయులు అయిపోయారు, దేవుని సన్మానించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవునికి కోపం వచ్చిన తర్వాత దావీదుకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, హీ వాంటెడ్ టు కౌంట్ ఆల్ ద పీపుల్. తన క్రింద తన రాజ్యంలో ఉన్న వారందరినీ లెక్క పెట్టుకోవాలి అని దావీదుకి అనిపించిందంట. మీకు ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న డబ్బులు లెక్క పెట్టుకోవాలని అనిపించిందా? అయ్యే ఎందుకు అనిపిదండి, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మందిరానికి పర్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, వాలెట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి లెక్క పెట్టుకొని వచ్చామండి. మీకు మీ దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయో ఎప్పుడైనా లెక్క పెట్టుకోవాలనిపించిందా? మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాటి ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంతో ఎప్పుడైనా లెక్క పెట్టుకోవాలని అనిపించిందా? కామన్. ఎన్ని మార్కులు వచ్చాయో లెక్క పెట్టుకుంటారా లేదా స్టూడెంట్స్? ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటారు. ఖచ్చితంగా మన ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటే పక్కన వాళ్ళకి ఎన్ని వచ్చాయని ముందు చూసుకుంటారు కదండి. లెక్క పెట్టుకోవడము అనేది సహజం. బట్ వాట్ వాజ్ రాంగ్? దావీదుకి లెక్క పెట్టాలనిపించిందంట. లెక్క పెట్టాలనిపించినప్పుడు తన దగ్గర ఉన్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచాడంట. యోవాబును పిలిచి, యోవాబు నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, మన రాజ్యంలో ఎంతమంది ఉన్నారో అందరినీ లెక్క పెట్టుకొని రా. ఒక మాటలు చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ సెన్సస్. ఈ రోజుల్లో కూడా ప్రపంచంలో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు ఒక్కొక్క దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెడతా ఉంటారు. సో ఆ లెక్కలు, జనాభా లెక్క తీసుకోమని యోవాబుకు చెప్పబడినప్పుడు 3వ వచనం చూడండి. యోవాబు
యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును నా ఏలిన వాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను. వాట్ వాజ్ రాంగ్? చూడండి, కొన్ని పనులు అవి తప్పనా ఒప్పనా మనకేం అనిపించదు, బయటకి నార్మల్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు జనాభా లెక్కలు తీసుకోవడము, యోవాబు అయ్యా నీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది రాజా అని ఎందుకు అంటున్నాడంటే, యోవాబుకు దావీదు బహుశా లెక్కలు చూడమని చెప్పిన దానిలో అర్థమైంది ఏంటంటే, రాజు ఇప్పుడు జనాభా లెక్కలు చూసుకొని కొంచెము అతిశయము, కొంచెం గర్వపడదామనే ఒక భావన యోవాబుకి ఖచ్చితంగా కలిగి ఉంటది. అందుకని అంటున్నాడు, అయ్యా నువ్వు పరిపాలనలో ఉన్నంత కాలం దేవుడు నీ ప్రజలను అభివృద్ధి చేస్తుంటాడయ్యా, లెక్క పెట్టడం ఎందుకయ్యా అనవసరంగా అని అంటున్నాడంటే, యోవాబుకు అర్థమైంది జనాభా లెక్కలు తీసుకుంటే దావీదుకి ఒకవేళ గర్వం వస్తుందేమో, దావీదుకు గర్వం వచ్చిందంటే గర్వం పాపం గనుక ఆ పాపం యొక్క పర్యవసానాలు దేవుని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమో అని యోవాబు ఒక సలహా ఇస్తున్నాడు. రాజా ఎందుకయ్యా? మన చుట్టూ ఉన్నవారు మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలండి, మంచి ఆలోచన చెప్పేవారిగా ఉండాలి. దైవ భయం కలిగిన వారు మన చుట్టూ ఉంటే తప్పు పని చేసినా వాళ్ళు హెచ్చరిస్తారు, వద్దయ్యా, వద్దమ్మా, చెయ్యకమ్మా, అనకమ్మా, వెళ్ళకమ్మా అని ఆపుతారు. దుష్టులు ఉంటారు కొంతమంది, చెడు వాటికి ప్రోత్సాహపరుస్తా ఉంటారు వెనక నుండి, ఎందుకంటే వారు నాశనం అవుతారు, నీ వారితో పాటు నిన్ను కూడా నాశనం చేయాలని ప్రయత్నము చేస్తారు. యోవాబు దైవభక్తి కలిగిన వ్యక్తి అండి. జోయాబ్ was a man who had the fear of the Lord. అందుకని యోవాబు దావీదుని ఎంతో ప్రేమించాడు. దావీదు కింద ఒక నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, రాజా వద్దయ్యా జనాభా లెక్కలు అన్నట్లుగా యోవాబు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అప్పటికి ఇంకా దావీదేం మాట్లాడట్లేదు. అయ్యా నీ కింద నేను ఉన్నాను కాబట్టి, నీ సైన్యాధిపతిగా నేను ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అని వెళ్ళి జనాభా లెక్కలన్నీ తీసుకొని వచ్చారండి. జనాభా లెక్కలన్నీ తీసుకొచ్చిన తర్వాత 10వ వచనం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చే. ఏం చేస్తున్నామో ఎంత ముఖ్యమో, ఎందుకు చేస్తున్నామో అంతకంటే ముఖ్యం. అర్థమవుతుందండి? మనుషులు మనం ఏం చేస్తున్నామో చూస్తారు, దేవుడు మనం ఎందుకు చేస్తున్నామో చూస్తాడు. ఇప్పుడు జనాభా లెక్కలు తీసుకోగానే దావీదు మనసు కొట్టుకుంటుందంట. ప్రాబబ్లీ హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటది. హీ వాజ్ ఫీలింగ్ గిల్టీ. లోపల ఒక అపరాధ భావన. మనం తప్పు చేసామని మనకి ఎవరు చెప్పాలి చెప్పండి? బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పే వరకు మనకు తెలియకుండా ఉంటామా? లేకపోతే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందా? డెఫినెట్గా దేవుడు లోపల పెట్టాడండి, మనకి మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి గద్దిస్తుంది. మనకి ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఎవ్వరు వచ్చి మనకి తీర్పు తెచ్చి నువ్వు మంచోడివి నువ్వు చెడ్డోడు చెప్పక్కర్లేదు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఇప్పుడు దావీదు హృదయం గుండె కొట్టుకుంటుందంట. దావీదు పశ్చాత్తాప పడడం ప్రారంభించాడు. ఈ పని చేసి నేను గొప్ప పాపము కట్టుకున్నాను. ఇది చూడడానికి చిన్నగానే ఉంది, కానీ గొప్ప పాపం చేసినట్లు దావీదు ఎందుకు అనుకున్నాడు, ఎందుకు ఫీల్ అయ్యాడంటే, గర్వము ఒక భయంకరమైన, అయ్యో గర్వం ఎట్లా కనబడదండి కళ్ళకి, అంత భయంకరమైన పాపమా? ఇప్పుడు హత్య అంటే కనబడుతుంది, వార్తలకు ఎక్కుతుంది. హత్య అనగానే ప్రాణం పోతుంది ఒకరికి, వాళ్ళ కుటుంబీకులంతా జీవితకాలం ఏడుస్తూ ఉంటారు. సో ఒక మర్డర్ చేసిన వ్యక్తి అందరి దృష్టిలో ఒక కరడుగట్టిన నేరస్తుడిలాగా చూడబడతాడు. అది పెద్ద పాపంగానండి. గర్వం పెద్ద పాపమా? కనబడదంటే కరోనా పెద్ద రోగమా? కనబడదు కదా, చెప్పండి ఇప్పుడు.
కరోనా కనబడలేదు, ఎవరికి కనబడలేదు. ఎవరైనా చూసామండి కరోనాని? ఎవరు చూడలేదు. ఆ మాయరోగం వచ్చి ఎంతమందిని తీసుకెళ్ళిపోయిందండి. కంటికి కనబడలేదు కానీ బట్ ఇట్ హ్యాస్ ద పవర్ టు కిల్ పీపుల్స్ లైఫ్స్. ప్రజల ప్రాణాలు తీసే అంత శక్తి ఉంది కానీ కంటికి కనబడలేదు ఆ వైరస్, అంత చిన్నది. వచ్చాక కూడా మనం సర్ప్రైజ్. నాకు ఎప్పుడు వచ్చింది? నేను చేతులు శానిటైజ్ చేసుకుంటానే ఉన్నానే, జాగ్రత్త పడతానే ఉన్నానే, మాస్కే తీయలేదే, ఇప్పటికీ తీయట్లేదు చాలా మంది మాస్కులు. ఏమో ఏ పుట్లో ఏ పాముందో, మళ్ళీ కరోనా ఎవరి దగ్గర ఉంటుందో అనుకొని ఎంతో జాగ్రత్త పడుతున్నామే. కరోనా కంటికి కనబడలేదు బట్ ఇట్ డిడ్ కిల్ లైఫ్స్. ఎంతో మందిని పొట్టను పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే గర్వము కనబడదు, ఉంటుందా? కనబడినంత మాత్రం లేదనడానికి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది? గర్వం ఉన్నోళ్ళకి తెలుస్తుంది, ప్రభుకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు మనిషి నుండి కోరుకుంటుంది ఏంటంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒక ప్రాముఖ్యమైన మాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుణ్ణి ఎన్నో అడుగుతామండి మనం, ఎన్ని అడుగుతాం మనకే తెలీదు. లాస్ట్ వీక్ మీరు తెచ్చుకున్న లిస్ట్ అంతా దేవుడు ఈ వీక్ ఇచ్చేసిన, ఈ వారం మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ ఉంటుంది మన దగ్గర. అవునా కదండి? అడుగుతానే ఉంటాం. ఇన్ని అడుగుతున్నాం, ఇన్ని పొందుకుంటున్నాం, కానీ దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడంట. అవునా? దేవునికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఉంటాయి. ఆయన ఎవరిని రక్షించుకున్నాడో, ఆయన ఎవరిని పాపపు బంధకాల నుండి విడిపించాడో, ఎవరిని తన స్వకీయమైన సంపాద్యంగా చేసుకున్నాడో వారిని కూడా కొన్ని అడుగుతాడంట. నాకు ఇది కావాలి నీ నుండి అని అడుగుతాడంట. ఏంటి? వేలాది నదులలో ఉన్న విస్తార తైలం, పొట్టేళ్ళు, కొవ్విన దూడలు, ఇవి కాదండి అడిగేది. మన దగ్గర ఉన్న ధనమో లేకపోతే మన దగ్గర ఉన్న సంపద, ఇవి కాదు అడిగేది. ఈ మూడు అడుగుతున్నాడంట దేవుడు. ఏంటవంటే న్యాయముగా నడుచుకొనుట. రెండవది కనికరమును ప్రేమించుట, హ్యావింగ్ కంపాషన్, హ్యావింగ్ మర్సీ. మొట్టమొదటిది లివింగ్ అప్రైట్లీ, హ్యావింగ్ మర్సీ. మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. మనుషుల ముందుగా అది నటించటం, దీన మనసు. కొంతమంది ఆఫీసెస్లో ఉంటారండి, బాస్ రాగానే ఇలా చేతులు కట్టేసి వణికేసి అమ్మో చాలా యాక్షన్ చేస్తారు. వాళ్ళని చూస్తే బాస్ అనుకుంటాడు, ఎంత నమ్మకస్తుడు అనుకుంటాడు. అలా అతి వినయం నటించేవాడు ఇలా బాస్ వెళ్ళగానే ఇలా అనుకొని నమ్మేశాడు, పిచ్చోడు మా బాస్, నేను కదరా ఇక్కడ బాస్ని అంటాడు. అంటే ఆ నటించిన దీనత్వం అంతా దట్ ఈస్ నాట్ రియల్ బట్ ఇట్ ఇస్ ఫేక్. దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలంట. ఎవరెవరి విషయంలో అది ఎక్స్పెక్టేషన్ అంటే మనందరి విషయంలో. సో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మోర్ దాన్ అవర్ ట్రెజర్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ద లార్డ్ వాంట్స్ us టు వాక్ హంబ్లీ బిఫోర్ హిమ్ అనే మాట ఉంటుందండి. ఆయన ఎదుట దీన మనసు కలిగి నడుచుకోవడం అంట. ఎన్నో పొందుకుంటున్నాం ప్రభు నుంచి. ఆయన అడుగుతున్నది మనం ఆయనకి ఇవ్వాలా ఇవ్వద్దా? ఆయన అడుగుతున్నది, ఆయన కోరుకుంటున్నది మనం నెరవేర్చద్దా అంటే ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇవి ఉత్తమమైనవంటండి. ఏవి ఉత్తమమో నువ్వు తెలుసుకో మనుష్యుడా, ఏవి ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నవి. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మన ఇంట్లో పెద్ద బోర్డు చేయించుకొని ఈ 3 మాటలు రాసుకోవాలనిపించింది చదివితే. దేవుడు ఇవి ఉత్తమం అని చెప్తే వీటిని ఎంత బాగా మన కళ్ళ ఎదుట పెట్టుకోవాలి, వీటిని ఎంత బాగా మన హృదయంలో రాసుకోవాలి, వీటిని ఎంతగా మన లైఫ్లో మనం ఫాలో అవ్వాలి. న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుట. ఇవాళ నేను చెప్పిన మెసేజ్ అంతా మర్చిపోండి, పర్లేదు. ఈ 3 అన్నా గుర్తుపెట్టుకోండి. టేక్ హోమ్. ప్యారడైజ్ ఇక్కడే ఉంది కదా, బిర్యానీ తినేసి అన్నీ అక్కడే అరిగించేసేసుకొని వెళ్ళిపోయినా ఇంటికి 2 ముక్కలు తీసుకెళ్తాం ఏమన్నా మిగిలితే కదండి. టు గో ఇంటికి కట్టేయండి అని. ఇక్కడ వాక్యం బిర్యానీ లాగా తింటున్నాం కానీ ఈ 3 మాటలని ఇంటికి పట్టుకెళ్ళండి ప్లీజ్. ఈ 3 దేవుడు కోరుకుంటున్నాడంట. ఇవి దేవుని దృష్టిలో ఎంతో ఉత్తమమైనవి. ఇప్పుడు దావీదు విషయంలో దేవుడు సీరియస్ అయిపోయాడండి. గాడ్ వాజ్ వెరీ అప్సెట్. ఎందుకు?
దేవుని కొరకు దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత జయము దేవుని కొరకు సంపాదించాడు, దేవుని పేరు మారుమ్రోగిపోయేలా చేశాడు దావీదు. దేవుని కొరకు ఒక యుద్ధశూరుడుగా జీవించాడు, దేవుని హృదయానుసారుడుగా నడుచుకున్నాడు. బట్ ప్రజల జనాభా లెక్కలు చూసి దావీదు హృదయంలోకి గర్వము వచ్చిందనగానే దేవుడు మాత్రం టాలరేట్ చేయలేదు. దేవుడు ఎవరిని బాగా ప్రేమిస్తాడో వారు చిన్న తప్పు చేసినా దేవుడు ఊరుకోడండి, తెలుసా? చాలాసార్లు మనం అనుకుంటాం, నేను దేవుని బిడ్డను కదా, నేను ఏమైనా చేస్తే దేవుడు చూసి చూడనట్లు ఊరుకుంటాడని. నిన్ను దేవుడు బాగా ప్రేమిస్తే నువ్వు చిన్న తప్పు చేసినా చాలా బాధపడతాడు. నాకు ఇంత దగ్గరగా ఉండి ఇట్లా చేసింది. లోకంలో ఉన్నవారు అనుకో, నా ప్రేమ తెలీదు, నా వాక్యం తెలీదు, నా మంచితనం తెలియదు వాళ్ళకి, వాళ్ళు తిరుగుతున్నారు, అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఇంతగా రుచి చూసి నాకు ఇంత దగ్గరగా ఉండి ఎలా తప్పిపోయారని దేవుడు యాక్సెప్ట్ చేయడండి. అది ఎప్పుడు కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువులో ఉండి ప్రభువులో నడుస్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవునికి దగ్గరగా జీవిస్తూ పాపాన్ని మనం మన జీవితాల్లో ఎంటర్టైన్ చేస్తే ప్రభు ఖచ్చితంగా మెచ్చడు. హీ విల్ నాట్ టాలరేట్. ఇప్పుడు దావీదుకి గుండె కొట్టుకుందంట, మనస్సు కొట్టుకుందంట. కొట్టుకున్న తర్వాత వెంటనే 11వ వచనం చూడండి, 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. ఇప్పుడు శిక్ష మాత్రం పడుతుంది కన్ఫామ్ గా, కానీ దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. దావీదు, నీవు అహంభావంతో ప్రవర్తించావు, నువ్వు జనాభా లెక్కలు చూడకూడదు, బట్ బికాజ్ యూ డిడ్ ఇట్ 3 అయితే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. చాలాసార్లు మనం గర్వంగా ప్రవర్తించేసి, నాలో వచ్చిన గర్వం ఎవరికి తెలుసులేండి, నాలో వచ్చిన గర్వము ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కావట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మనల్ని మనం చాలా హెచ్చించుకుంటాం చాలాసార్లు కదండి. కానీ దేవునికి అది ఇష్టం లేదు. అందుకే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లోకంలో ఉంది, మనలో ఉండడానికి వీలు లేదు. జీవపు డంబము అనే మాటకు ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చాలా అద్భుతంగా రాయబడింది. అదేంటంటే బోస్టింగ్ ఆఫ్ వాట్ వన్ హ్యాస్ అండ్ డస్ అంట. బోస్టింగ్ ఆఫ్ వాట్ వన్ హ్యాస్ అండ్ డస్ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి ఏది ఉందో దాని గురించి చెప్పుకోవడం అంట, ఒక వ్యక్తి ఏం చేశాడో దాని గురించి చెప్పుకోవడం అంట. అర్థమవుతుందండి? ఇప్పుడు దావీదుకి ఎంతమంది ఉన్నారో లెక్క చూసుకుంటే, ఒట్టిగా లెక్క చూసుకొని ప్రక్కన పెట్టుంటే ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఆ లెక్క చూడగానే తెలియకుండానే దావీదులో ఏమొచ్చేసింది, ఇంత రాజ్యానికి నేను రాజునా, ఇంతమంది నా కింద యుద్ధం చేసేవారు ఉన్నారా, ఐఎమ్ సో సెల్ఫ్ సఫిషియెంట్, ఇంతమంది రాజ్యము లేకపోతే ఇంతమంది ప్రజలు నా క్రింద ఉండగా ఇంకా నాకేం కావాలనుకున్నాడేమో. లోపల ఏమనుకున్నాడో తెలియదు, అది రాయబడలేదు. కానీ దావీదు గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. దావీదులో అపరాధ భావన వచ్చేసింది. అమ్మో, నా ప్రభు ఎదుట నేను తప్పు చేశాను అనుకున్నాడు. వెంటనే దేవుడు 3 ఆప్షన్స్ దావీదుకి పంపించాడు. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే 13వ వచనం చూడండి. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఎంత ట్రిక్కీగా ఉంది చూడండి. 3 ఏది ఈజీగా లేదు, 3 ఏది కూడా సులువుగా లేదు. 3 కూడా దేవుని యొక్క ఉగ్రతే. ఒకటేమో 7 years ఆఫ్ ఫ్యామిన్, 7 సంవత్సరాల కరువు, అమ్మో ఎంతమంది చనిపోతారో. ఇంకొకటి 3 నెలలు శత్రువుల నుండి తప్పించుకొని పారిపోవడం, అది కష్టమే. ఇంకొకటి 3 దినముల తెగులు. దావీదు అనుకున్నాడు, మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడ్డమే
ఒక తన్నినా సరే మళ్ళా ప్రేమించేవాడు కూడా నువ్వే కదయ్యా, నీ చేతిలో పడతాం, మనుషుల చేతిలో ఎందుకు పడ్డాం, మనుషుల చేతిలో పడడం కంటే నీ చేతిలోనే పడతా ప్రభు అని దేవుని సన్నిధిలో దావీదు ఏం చేశాడంటే, అందుకు దావీదు నాకేమీయూ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదము గాక అని గాదుతో అనెను. దావీదు అంటున్నాడు, దేవుని చేతిలో నేను పడతాను, ఎందుకంటే దేవుడు కోపగించుకున్న ఆయనే దీర్ఘశాంతం కలిగిన దేవుడు, శిక్షించిన మళ్ళీ క్షమిస్తాడు, కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు. దేవుని చేతిలోనే పడతాను అనుకోగానే తెగులు ప్రారంభమైందండి. 3 దినముల తెగులు, దాదాపు 70,000 మంది చనిపోయారంట. 70,000 మంది చనిపోతే రాజుగా తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దావీదు ఆలోచిస్తున్నాడు, వాట్ కెన్ ఐ డూ టు స్టాప్ దిస్ ప్లేగ్? ఈ యొక్క తెగులు ఆగడానికి నేనేం చేయాలి, ఎందుకంటే నేనే కారణం ఈ నాశనానికి. కొన్నిసార్లు చూడండి, మన కుటుంబంలో ఏదైనా నష్టం రాగానే ఎందుకు వచ్చిందో అనుకుంటాం. కానీ సమ్ టైమ్స్ వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ ఇస్ అ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అవర్ డిజొబీడియన్స్. మన అవిధేయతకే మనం కొన్నిసార్లు దాని పర్యవసానమే పొందుకుంటా ఉంటాం. కానీ ఎందుకు వచ్చిందో అండి, ఎవరో పాపం వల్ల నా మీదకి వచ్చిందేమో అండి, కొన్నిసార్లు మనం అట్లా అనుకుంటాం. కొన్నిసార్లు నాకెందుకు వచ్చిందండి అని ఆలోచిస్తాం తప్ప నా అవిధేయత ఏమైనా ఉందా, నా పొరపాటు ఏమైనా ఉందా అని వెంటనే మన మైండ్ అక్కడికైతే వెళ్ళదు. కానీ డేవిడ్ రియలైజ్డ్, దావీదు గ్రహించుకున్నాడు, 70,000 మంది చనిపోవడానికి ఖచ్చితంగా నా అవిధేయత కారణము. ఐ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. నేను దేవుని ఎదుట ఏదో ఒకటి చేస్తాను, కాళ్ళ వేళ్ల పడైనా సరే ప్రభు యొక్క క్షమాపణను పొందుకొని ఈ పరిస్థితి ఎలా అయినా సమసిపోవాలని దావీదు ఎదురు చూస్తున్నప్పుడు 18వ వచనం చూడండి. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో గాడ్ వాస్ వెరీ స్పెసిఫిక్. గాదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హీ వాస్ లైక్ అ ప్రాఫెట్, అ సియర్, దీర్ఘదర్శి అంటారు. దీర్ఘదర్శులు అంటే ఎవరంటే జరగబోయే విషయాలు దేవుడు వారికి తెలియపరుస్తున్నప్పుడు వాటి గురించి చెప్పే వ్యక్తి. ఇప్పుడు గాదు అనే వ్యక్తి వచ్చి దావీదుతో చెప్తున్నాడు, దేవుడు నీతో చెప్పమంటున్నాడు, అరౌనా అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళంలో నీవు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పిస్తే ఈ యొక్క తెగులు ఆగిపోతది. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే శిక్షించాడు, కానీ ఆ శిక్ష ఆగిపోవడానికి, తెగులు ఆగిపోవడానికి కూడా సొల్యూషన్ ప్రభువే. మన దేవుడు కృప కలిగిన వాడండి. ఆయన ఎప్పుడు కూడా మనం నశించిపోవాలనో కృషించిపోవాలనో, శిక్షను బట్టి కొన్నిసార్లు దాని పర్యవసానాలు మనం పొందుకుంటున్నప్పటికీ వాటి నుండి మనల్ని తిరిగి రెస్టోర్ చేయాలనే దేవుడు ఆ హృదయాన్ని, మనసును కలిగిన వాడు. సరే, దావీదు వెంటనే అరౌనా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెంటనే వెళ్ళిపోయి అరౌనా వ్యక్తి యొక్క ఇంటిలో ఉన్న కళ్ళం కొరకు అడుగుతా ఉంటే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, రాజు నా దగ్గరకు వచ్చాడు, రాజు నా ఇంటికి వచ్చాడు, అసలు రాజు నా దగ్గరికి రావడమే నాకు ప్రివిలేజ్, రాజు ఏం అడిగితే అది ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాడు. చూడండి ఆ వ్యక్తి పలికిన మాట 20వ వచనం. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళెమును కొనవలెనని వచ్చి తిని అనగానే 23వ వచనం చూడండి. రాజా ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చాలండి. అరౌనా అంటున్నాడు, రాజు నువ్వు అసలు నన్ను వచ్చి అడగాల, నువ్వు నాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, తీసుకో అయ్యా ఇచ్చేస్తున్నా, నీకు ఇవ్వడమే నాకు భాగ్యం అంటే మనమైతే ఏం చేస్తామండి, తీసేసుకోండి, ఓకే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదండి. అరౌనా థ్యాంక్ యూ, ఇచ్చేసావు, నువ్వు చాలా మంచోడు అయ్యా అందు మేము.
అరౌనా ఇస్తున్న ఆ కళ్ళాన్ని ఉచితంగా అంటే ఎవరికి ఇష్టం లేదండి. ఫ్రీ అనే బోర్డు చూడండి ఆ షాప్ ముందు, అమ్మో మామూలుగా ఉండదు కదండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటేనే ఇంకా షాపు మామూలుగా ఉండదు, రద్దీ కదండి. ఈ వస్తువు కొంటే ఈ వస్తువు ఫ్రీ అనేదని ఆఫర్ పెడితే ఎవ్రీ వన్ వాంట్స్ టు గో దేర్. ఇప్పుడు ఫ్రీగా ఒక కళ్ళము దావీదుకు కావాలి. ఇట్ వాస్ హై టైం, సమయం కూడా లేదు. ఎంత త్వరగా బలర్పిస్తే అంత త్వరగా తెగులు ఆగిపోతుంది, అంత త్వరగా ప్రజల మీద దేవుని కోపము చల్లారుతుంది. అంత హడావిడిలో కూడా డేవిడ్ హ్యాడ్ అ ప్రయారిటీ. దావీదు మనసులో ఒక విలువ ఉంది, ఒక తీర్మానం ఉంది. అదేంటంటే దేవునికి బలి అర్పించేది ఏది కూడా నేను ఫ్రీగా, అంటే అర్థం ఏంటంటే నాకు విలువ లేనిది నా ప్రభువుకు నేను ఇవ్వను. నాకు ఏది ప్రెషస్సో, నాకేది ప్రియమైనదో అది నేను దేవునికి. ఒక్కసారి ఈ లేఖన భాగం చదువుతుంటే మనకు అబ్రహాం గుర్తొస్తాడండి. అబ్రహాముకి ప్రియుడైన ఇస్సాకు. ఇప్పుడు దేవుని స్వరం వినబడుతుంది, నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రభా నేను ఇష్మాయిల్ని ఇచ్చేస్తాలే అయ్యా బలి. ఇష్మాయిల్ ఉన్నాడు కదా ముందు పుట్టినోడు, వాడు నా కుమారుడే. బట్ ఇష్మాయిల్ అంటే నా గుండె తట్టుకోగలదు, కానీ ఇస్సాక్ అంటే నా గుండె ఆగిపోద్ది, నా వల్ల కాదని ఆల్టర్నేటివ్స్ కోసం అబ్రహాము చూడలా. దేవుడు పిలుస్తున్నా వినపడినట్టు యాక్షన్ చేయలా. దేవా నా వల్ల కాదయ్యా. క్షమించండి, అబ్రహాము దేవుని స్నేహితుడు, మాట్లాడేవాడు మంచిగా దేవునితో. అబ్రహాం దేవునితో ఇది కూడా చెప్పొచ్చు కదా, ప్లీజ్ అయ్యా వేరేదేమన్నా అడుగు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారండి, నాకు ఇది ఇచ్చే అంటే అన్నీ ఇచ్చేస్తారు కానీ కొన్ని మాత్రం ఇవ్వలేం కదండి. మేము మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో, ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. నేను ఏదన్నా ఇది బాగుంది అక్క అంటే తీసేసుకో అంటుంది అక్క. ఏం బాగుందన్నా నేను మామూలుగా కాంప్లిమెంట్ ఇస్తే తీసేసుకో అమ్మా తీసేసుకో. నేను చెప్పాను ఇంక ఏది కూడా నేను బాగుందని చెప్పను ఇంకా, ఎందుకంటే నేను బాగుందనగానే నాకు ఇచ్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ మనం ప్రేమించిన వాళ్ళకి ఇస్తాం కానీ కొన్ని మాత్రం ఇవ్వలేం కదండి. సమ్ థింగ్స్ ఆర్ వెరీ డియర్ టు అవర్ హార్ట్, వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఇప్పుడు అబ్రహాముని దేవుడు నీకు ప్రియమైన, నీకు ఒక్కగానొక్క కుమారుడిని ఇవ్వంటే ప్లీజ్ అయ్యా మిగతా మొత్తం తీసేసుకో, నా రాజ్యంలో సగభాగం అన్న ఇస్తానండి అనేవారు కదా పాతకాలంలో రాజులు. అలా అన్నీ తీసేసుకో అయ్యా ప్లీజ్, శారాని ఇస్సాకును వదిలే, మిగతా మొత్తం ఏమైనా అడుగు అని దేవునికి ఒక ఆఫర్ ఇవ్వలేదండి. వేరే ఇంకా దేవునితో బేరము ఆడలేదు, ఇచ్చేస్తా అంతే. ఇప్పుడు దావీదు కూడా నాకు విలువ లేనిది, నాకు ఫ్రీగా వచ్చేసింది, చీప్గా ఉన్నది, నేను నీకు నా దేవునికి నేను ఇవ్వను. చూడండి దావీదు యొక్క తీర్మానం 24వ వచనం, రాజు నేను అలాగు తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారుడు. ఎందుకు ఊరికే అయిపోయాడా? దావీదు చాలా హ్యాండ్సమ్ ఉండేవాడంటండి. దావీదు రూపం చూసి దేవుడు ఇంప్రెస్ అయ్యాడా? దావీదు బాగా స్లింగ్ తిప్పుతున్నాడని దేవుడు చూసి నా హృదయానుసారుడు, ఐ విల్ బ్లెస్ హిమ్, నా రాజ్యము ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాను, దావీదు కుమారుడు అని పిలువబడతానని దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడంటే కానే కాదు. దావీదు జీవితంలో ప్రతి ఘట్టంలో మనం గమనించినట్లయితే దేవుని హృదయము, దేవుని మనస్సు, దేవుని ఎంత స్పెషల్గా ప్రేమించాడో మనం ఖచ్చితంగా చూడగలమండి. మనము దేవుని ప్రేమిస్తే దేవుని చేత ప్రేమించబడతామంట. దావీదు దేవుని మామూలుగా ప్రేమించలేదండి. ఇక్కడ మనకి చిన్న ఎగ్జాంపుల్, హీ వాజ్ ఇన్ డిస్ట్రెస్, హీ వాజ్ ట్రబుల్డ్. తనే బాధలో ఉన్నాడు, తనే కృంగిపోయి ఉన్నాడు, తనే తికమకగా ఉన్నాడు. అయ్యో ప్రజలందరి మీదకి ఈ తెగులు నా వల్లే వచ్చిందని ఒక అపరాధ భావంతో ఉన్నాడు. అరౌండ్ తీసేసుకో రాజా, నీకంటే ఎక్కువేంటి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చెల్లించిన వెండి 50 తులముల వెండి, ఇట్ వాస్ నాట్ అ బిగ్ డీల్ అండి. కానీ దావీదు అనుకున్నాడు ఫ్రీగా మాత్రం నేను తీసుకోను, దేవునికి ఏమిచ్చినా, దేవుని కొరకు ఏం చేసినా విలువైనదే చేస్తాను, విలువైన విధానంలోనే చేస్తాను. అంటే దావీదుకి దేవుడు అంటే ఎంత విలువ మనకు అర్థమవుతుంది. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవునికి మనం ఇచ్చే విలువ ఎంత.
దేవుని ఎంత విలువైన వానిగా ట్రీట్ చేస్తున్నాం. ఇఫ్ గాడ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ టు యూ, దేవుడు నీకు విలువైన వాడైతే ఆయన నీకు అంతే విలువిస్తాడు. హల్లెలూయా. నీకు నిజంగా సమాజంలో ఉన్నతమైన విలువ రావాలని ఆశ ఉందా? ఒకవేళ దీన స్థితిలో ఉన్న నీ కుటుంబము హెచ్చించబడి ఘనత పొందాలని ఆశ ఉందా? ప్రభువుకి విలువ ఇవ్వడం స్టార్ట్ చేయి. వాల్యూ గాడ్ లైక్ నో వన్ ఎల్స్. నీ టీవీని, నీ ఫోన్ని, నీ డబ్బును, నీ ఎంటర్టైన్మెంట్ను, నీ బంధువులను, నీ స్నేహితులను విలువ ఇచ్చిన దానికంటే ఎక్కువగా దేవునికి విలువ ఇవ్వడం స్టార్ట్ చేయి. దానివల్ల ఇనీషియల్గా నిన్ను మనుషులందరూ చీదరించుకోవచ్చు, చిన్న చూపు చూడొచ్చు, నువ్వు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ దేవుడు ఖచ్చితంగా నిన్ను విలువైన స్థితిలో ఒక ఘనతను ఇచ్చి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ డేవిడ్స్ గివింగ్. దావీదు యొక్క ఇచ్చుటను గురించి కొన్ని మాటలు త్వరగా మీకు చెప్పి ఒక 5 నిమిషాల్లో నా సందేశాన్ని ముగిస్తాను. అసలు దావీదు దేవునికి ఎందుకు ఇచ్చాడు? దావీదు దేవునికి ఆ బలి అర్పించడానికి కొన్న ఎడ్లు లేదా కొన్న ఆ కళ్ళము వెల పెట్టి ఆయన తీసుకోవడంలో దాని నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అని ఆలోచన చేస్తే, నీవు నేను కూడా ప్రభువుకు ఇచ్చే వారంగా ఉండాలి, నాట్ జస్ట్ రిసీవర్స్. చూడండి, మనం ఎప్పుడు ఏమొస్తుంది అని ఆలోచించుకుంటా ఉంటాం. ప్రభు నుంచి ఏమొస్తుంది, ఎవరి నుంచి నాకు ఏమొస్తుంది అనేది ఎక్కువ ఆలోచించుకుంటాం, కానీ నేనేమి ఇవ్వాలి అని మనం ఎక్కువగా ఆలోచించాం. కుటుంబాలలో ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, భార్య భర్తల మధ్యలో. ఎస్పెషలీ పెళ్ళి ఎంత ఫాస్ట్గా అవుతుందో డివోర్స్ అంతే ఫాస్ట్గా అయిపోతుంది. కారణం ఏంటంటే, ఆ పెళ్ళైన భార్య భర్త ఇద్దరు మ్యారేజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు భర్త అనుకుంటాడో నాకు భార్య నుంచి ఏమొస్తుందని, భార్య అనుకుంటుంది నాకు భర్త నుండి ఏమొస్తుందని. వీళ్ళు ఏమొస్తుందని చూస్తుంటారు కానీ ఏమిద్దామని చూడరు. భార్య నేను ఎట్లా ప్రేమించాలి, నేను ఎట్లా గౌరవించాలి, నేను ఎట్లా ఘనపరచాలి, నా భర్తకు నేను ఎలా తోడ్పడాలి అని ఈమె ఆలోచించదు. నా భర్త నన్ను ఎట్లా ప్రేమిస్తాడు, నా భర్త నాకేం కొనిస్తాడు, నా భర్త నన్ను ఎట్లా తిప్పుతాడు. ఆమె ఎక్స్పెక్టేషనే వాట్ ఐ విల్ రిసీవ్ ఇస్ వాట్ హర్ ఫోకస్ ఇస్ ఆన్. భర్త కూడా అంతే, నా భార్య ఏం పట్టుకొస్తుంది, ఏటీఎం మెషిన్ లాగా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా లక్ష 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 తెస్తానే ఉంటే హీఈస్ హ్యాపీ, లేదంటే హీఈస్ నాట్ హ్యాపీ. అందువల్ల ఏమవుతుందంటే బంధాలన్నీ విచ్ఛిన్నం అయిపోతున్నాయి. బికాస్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ గెట్టింగ్ రాదర్ దెన్ గివింగ్. ఇప్పుడు దావీదు ఎన్నో పొందుకున్నాడు ప్రభు నుంచి, కానీ ఇవ్వాలని గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు కూడా చూడండి, డేవిడ్ వాజ్ అ గివర్. ఏమిచ్చాడు అప్పుడు? డబ్బు ఉందా దావీదు దగ్గర? అప్పుడు డబ్బు లేదు, బంగారం లేదు, వెండి లేదు, తలాంత్ ఉంది, టైం ఉంది, హృదయం ఉంది. అందరికి ఉందా లేదా హృదయం? మన దగ్గర ఏం లేకపోవచ్చండి ఈరోజు. యువర్ పాకెట్ మే బి ఎంప్టీ టుడే, యువర్ అకౌంట్ మే బి ఎంప్టీ టుడే, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ హార్ట్. ఈ హృదయం అయితే ఇవ్వచ్చు దేవునికి. ఈ హృదయంలో ఒక బెస్ట్ ప్లేస్ అయితే ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరం ఇవ్వచ్చు దేవునికి. గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాసుకుంటున్న దావీదు దగ్గర డబ్బు లేదు, ఇంకేమి స్కిల్స్ టాలెంట్స్ ఏం లేవు, కానీ స్వరం ఉండేది, పాడేవాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండేది, చక్కగా వాయించేవాడు. తన సమయం ఉండేది, గొర్రెలను కాస్తా ఉంటే ఆ మైండ్లో ఎన్ని పిచ్చి ఆలోచనలను ఆలోచించుకోవచ్చు, కానీ దేవుని గురించి ఆలోచించుకునేవాడు. అండ్ హీ స్టార్టెడ్ లవింగ్ ద లార్డ్ విత్ ఆల్ హిస్ హార్ట్. అదే హృదయము ఇంత ఆశీర్వదించబడిన, ఇంత హెచ్చించబడిన, ఇంత ఉన్నత స్థితికి వచ్చిన దావీదుకు దేవుని పట్ల సేమ్ హార్ట్, సేమ్ మైండ్. హౌ కెన్ ఐ ఆనర్ మై గాడ్? దేవుని నేను ఇంకెంత కనపరచగలను, ఇంకెలా నేను దేవుని హెచ్చించగలను, ఇంకెలా నేను ప్రభు కొరకు ఇవ్వగలను అని ఆలోచన చేశాడు. ఈ దేవుని సన్నిధానానికి వచ్చిన మనం కూడా ఎందుకు ఆయనకి ఇవ్వాలి అంటే, whether it's your time, your talents, your treasure, your strength, your abilities, ఏదైనప్పటికీ ఎందుకు ఇవ్వాలి ప్రభు కంటే, బికాజ్ ఇట్స్ అ వే టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. నీవు నేను కృతజ్ఞత వ్యక్తపరచడానికి అదొక మంచి మార్గం. రెండవది ఏంటంటే, దేవునికి ఎందుకు ఇవ్వాలంటే, దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవునికి ఇవ్వాలి. మీరు చూడండి, ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళు అడగకుండానే ఏదో ఒకటి కొనుకెళ్తా ఉంటారు. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని ఒక తాపత్రయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దేవునికి ఎందుకు ఇవ్వాలంటే, దేవుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇంకొకటి, వై షుడ్ వి గివ్ టు గాడ్? వి గివ్ టు గాడ్ బికాజ్ ఇట్స్ అ ప్రివిలేజ్. అసలు దేవునికి ఇవ్వడానికి మనం ఎవరమండి? ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఏమైనా తక్కువ అవుతుందా?
ఇప్పుడు సండే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కానుక నేను సిద్ధపరచుకొని వచ్చాను ప్రభుకి ఇవ్వాలని. నేను ఇస్తే ఆయనకి ఏమన్నా గొప్పతనం పెరుగుతుందా, లేకపోతే నేను ఇవ్వకపోతే ఆయనకి ఏమైనా తగ్గుతుందా? అన్నీ ఆయనవే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. నేను ఇవ్వడం వల్ల ఆయనకేం ఎక్కువ కాదు, నేను ఇవ్వకపోవడం వల్ల ఆయనకేం తక్కువ కాదు. కానీ ఆయనకి ఇవ్వడం నాకు ఉన్న ప్రివిలేజ్. అది దేవునికి ఇచ్చుట